Good morning, students. Today's class is subrings, about subrings. ఆల్రెడీ మీరు రింగ్స్ కాన్సెప్ట్ విన్నారు. గ్రూప్ థిరీలో సబ్ గ్రూప్స్ ఎలాగో రింగ్ థిరీలో సబ్ రింగ్స్ ఎలాగా. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. లెట్ ఆర్ ప్లస్ కమ డాట్ బి ఎ రింగ్ అండ్ ఎస్ బి ఏ non-empty subset of R if S plus comma dot is also a ring with respect to the two binary operations plus comma dot in R, then S plus comma dot is a subring of R. And suppose R is a ring under the binary operations plus comma dot and S is any non-empty subset of R. S అనేది R కి ఒక non-empty subset అవ్వాలి. సేమ్ S రింగ్ అవి సేమ్ బైనరీ ఆపరేషన్స్ ఆర్లో ఏ బైనరీ ఆపరేషన్స్ యూజ్ చేసామో అవే బైనరీ ఆపరేషన్స్ యూజ్ చేసి ఎస్ కూడా రింగ్ అయితే అప్పుడు ఎస్ని మనం సబ్ రింగ్ అంటాం. వన్స్ అగైన్ లెట్ ఆర్ ప్లస్ కమ డాట్ బి ఎ రింగ్ అండ్ ఎస్ బి ఎ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్. If S plus comma dot is also a ring with respect to the two binary operations plus comma dot in R, then S is a subring of R. ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అయ్యి అది రింగ్ అయితే అది సబ్ రింగ్ అవుతుంది షార్ట్ కట్లో. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ సబ్ ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఆల్రెడీ తెలుసు మీకు. సేమ్ సబ్ రింగ్ ఎలా అయితే అయిందో ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఫీల్డ్కి తీసుకుని ఆ సబ్సెట్ ఫీల్డ్ అయితే దాన్ని మనం సబ్ ఫీల్డ్ అంటాం. లెట్ ఎఫ్ ప్లస్ కమ డాట్ బి ఎ ఫీల్డ్ అండ్ ఎస్ ప్లస్ కమ డాట్ ఈజ్ ఎ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. If S plus comma dot is a field, then we say that S is a subfield of F. I think you can understand. F అనేది ఒక ఫీల్డ్, ఎస్ అనేది ఒక సబ్ రింగ్ దేనికి ఎఫ్కి. ఈ సబ్ రింగ్ ఫీల్డ్ అయితే దాన్ని మనం సబ్ ఫీల్డ్ అంటాం. ఎగ్జాంపుల్, ఇంటిజర్స్, rational numbers under the binary operation plus comma dot are subrings of real numbers R plus comma dot. Now, this is an important theorem in subrings. Statement of the theorem. Let S be a non-empty subset of a ring R, then S is a subring of R if and only if A minus B belongs to S and A into B belongs to S for all A comma B belongs to S. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరమ్స్ మనం ఎలా ప్రూవ్ చేస్తాం? లెఫ్ట్ సైడ్ ఉండే కండిషన్ మనం కన్సిడర్ చేసుకుని రైట్ సైడ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. సిమిలర్లీ రైట్ సైడ్ ఉండే కండిషన్ మనం కన్సిడర్ చేసుకుని లెఫ్ట్ సైడ్ ఉండే కండిషన్ మనం ప్రూవ్ చేయాలి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నా నెససరీ అండ్ సఫిషియంట్ అన్న ఒకటే. సో ఫస్ట్ నేను నెససరీ పార్ట్ చెప్తున్నాను. నెససరీ పార్ట్లో మనం ఏం కన్సిడర్ చేసుకుంటామంటే లెట్ ఎస్ బి ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్. లెట్ ఎస్ బి ఏ సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అని అనుకుని A minus B belongs to S and A into B belongs to S for all A comma B belongs to S అని మనం ప్రూవ్ చేయాలి. S is a subring అని కన్సిడర్ చేసుకుని ఈ కండిషన్ మనం ప్రూవ్ చేస్తాం. దానికోసం ఫస్ట్ టేక్ A comma B belongs to S. What is S? S is a subring. Therefore, for A comma minus B belongs to S. Since S is a subring, by additive inverse, minus B also belongs to S. Therefore, A plus of minus B belongs to S.
by closure law. That means A minus B belongs to yes. The condition 1 satisfy అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ 2 అది మనం ప్రూవ్ చేయనవసరం లేదు, ఎందుకంటే దాన్ని చూస్తేనే మనకు అర్థం అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ క్లోజర్ లా. సో ఫర్ A, B belongs to S implies A into B belongs to S by closure law. సో నెసెసరీ పార్ట్లో మనం ఏం తెలుసుకున్నాం, S ఈజ్ ఎ సబ్ రింగ్ అని కన్సిడర్ చేసుకుని ఈ కండిషన్స్ రెండు ప్రూవ్ చేసాం. A minus B belongs to S, A into B belongs to S for all A comma B belongs to S. నెక్స్ట్ మనం సఫిషియంట్ పార్ట్ మూవ్ అవుదాం. సఫిషియంట్ పార్ట్లో మనం ఏమని కన్సిడర్ చేసుకుంటాం, ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి అని కన్సిడర్ చేసుకోవాలి. సో నౌ కన్సిడర్ A minus B belongs to S, A dot B belongs to S for all A comma B belongs to S. So ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, S is a subring. So now we have to prove that S is a subring. That means we have to show that S is a ring. Subring and ఏంటంటాం, సబ్సెట్ అయ్యి రింగ్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే అది సబ్ రింగ్ అవుతుంది. ఇక్కడ ఎస్ అనేది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అని తీసుకున్నాం మార్కి. సో ఇక్కడ మనం ఎస్ని సబ్ రింగ్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ ఈజ్ ఎ రింగ్ అని ప్రూవ్ చేయాలి. రింగ్ అనగానే మనకి డెఫినేషన్ తెలుసు, ఎస్ కామా ప్లస్ ఈజ్ ఎన్ అబెలియన్ గ్రూప్, ఎస్ కామా డాట్ ఈజ్ సెమీ గ్రూప్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. ఎస్ కామా ప్లస్ ఈజ్ అన్ అబెలియన్ గ్రూప్ అంటే which satisfies closure law, associative law, identity law, inverse law and commutative law under the binary operation plus. Similarly, S comma dot is semi-group ante S closure law ni associative law ni satisfy cheyali under the binary operation dot. అలాగే distributive laws holds good. ద లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ కూడా సాటిస్ఫై అవుతాయని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ ఈ కండిషన్స్ని తీసుకుని మనం ప్రూవ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ క్లోజర్ లా చేద్దాము, నెక్స్ట్ అసోసియేటివ్ లా చేద్దాము అంటే చాలా థీరమ్స్లో అవ్వదు. సో ఫస్ట్ మనం ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎడిటివ్ ఐడెంటిటీ చూద్దాం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎడిటివ్ ఐడెంటిటీ కోసం టేక్ A comma A belongs to S. దీని ప్లేస్ ఆఫ్ A B మనం A అని కన్సిడర్ చేసుకోవాలి. అంటే బై ద అబౌవ్ కండిషన్ A minus A belongs to S అవుతుంది ఫ్రమ్ కండిషన్ 1. A minus A అంటే 0 belongs to S. 0 అనేది Sలో ఉంది. దట్ మీన్స్ 0 is the additive identity in S. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయిందో నెక్స్ట్ చూద్దాం ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎడిటివ్ ఇన్వర్స్. సో టేక్ 0 బిలాంగ్స్ టు ఎస్. 0 మీన్స్ ఐడెంటిటీ ఎలిమెంట్, ఎడిటివ్ ఐడెంటిటీ బిలాంగ్స్ టు ఎస్ అండ్ ఏ బిలాంగ్స్ టు ఎస్. దీని ప్లేస్ ఆఫ్ ఏ బి మనం ఏమని కన్సిడర్ చేసుకుంటున్నాం, 0 A, which implies 0 minus A belongs to S from condition 1. That means minus A belongs to S. For A belongs to S, minus A belongs to S. That means additive inverse exists in S. Therefore, minus A is an additive inverse of A. ఎప్పుడైతే మనకి ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చిందో ఇప్పుడు మనం క్లోజర్లా ప్రూవ్ చేయడానికి ఈజీ అవుతుంది. సో టేక్ A comma B belongs to S. From the above condition, for A belongs to S, minus A belongs to S. Therefore, for B belongs to S, minus B belongs to S. That means A comma minus B belongs to S. Then from condition 1, A minus of minus B belongs to S implies A plus B belongs to
S, which is called closure law. For A comma B belongs to S implies A plus B belongs to S. Closure law is satisfied. Since S is a non-empty subset of R, S అనేది R కి non-empty subset. That means all the elements of S are in R. Therefore, associative law and commutative law satisfies in S, since it satisfies in R. ఎస్లో ఉండే ప్రతి ఎలిమెంట్ ఆర్లో ఉంటుంది కాబట్టి ఆర్ రింగ్ కాబట్టి అసోసియేటివ్ లాని కాంపిటేటివ్ లాని ఆర్లో సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సేమ్ ఎలిమెంట్స్ ఎస్లో ఉంటాయి కాబట్టి అవి కూడా అసోసియేటివ్ లాని కాంపిటేటివ్ లాని సాటిస్ఫై చేస్తాయి. సిన్స్ ఎస్ ఈస్ అ నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ ఆర్, అసోసియేటివ్ లా అండ్ కాంపిటేటివ్ లా సాటిస్ఫైస్ ఇన్ ఎస్. అంటే ఇప్పటికి మనం ఏమేమి ప్రూవ్ చేసాం? ఎస్ సాటిస్ఫైస్ క్లోజర్ లా, associative law, identity law, inverse law and commutative law under the binary operation plus చేసాం. Therefore, S comma plus is an abelian group. So next మనం S comma dot is semi group అని ప్రూవ్ చేయాలి. అంటే క్లోజర్ లా అసోసియేటివ్ లా ప్రూవ్ చేయాలి. కానీ మనకి ఇచ్చిందే ఆ కండిషన్ 2ని మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ కండిషన్ 2, that is, for A comma B belongs to S implies A dot B belongs to S. This is nothing but a closure law. There is nothing to prove. Closure law. Therefore, closure law is satisfied in S. Since S is non-empty subset of R, associative law satisfies in S since it satisfies in R. పైన నేను మీకు చెప్పాను ఎస్ కామా ప్లస్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్ చేసినప్పుడు అసోసియేటివ్ లా అండ్ కాంపిటేటివ్ లా ఎలా సాటిస్ఫై అవుతాయో సిమిలర్గా ఇక్కడ కూడా అసోసియేటివ్ లా సాటిస్ఫై అవుతుంది ఎస్లో. Therefore, S comma dot is semi group. Similarly, distributive laws. For A, B, C belongs to S, A dot B plus C is equal to A dot B plus A dot C, which is left distributive law. B plus C dot A is equal to B dot A plus C dot A, which is called right distributive law. Therefore, S plus comma dot is a ring. Hence, S plus comma dot is a subring of R. Is a subring of R.